అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తూనే అద్భుత విజయాలు సొంతం చేసుకోవచ్చని నిరూపించారు చిట్టూరి రామకృష్ణ. మంగళవారం విడుదలైన సివిల్స్ 2015లో 84వ ర్యాంకు సాధించారు రామకృష్ణ. స్నేహితులు సరదాలను వదులుకోకుండానే మనసులో గట్టిగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నట్టు ఆయన తెలిపారు. తనకు తానే స్ఫూర్తి అని, తన విజయం ఘనత తనదేనంటూ యువతలో ఉత్తేజాన్ని నింపేలా మాట్లాడిన చిట్టూరి రామకృష్ణతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. మీరు ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? మీ నేపథ్యం ఏంటి? ఈరోజు ఈ ఫలితాల్లో మీరు విజయం సాధించినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? మా నాన్నగారు రైల్వేస్లో పనిచేస్తారండి. మదర్ హోమ్ మేకర్. మాది విజయవాడ అండి. నేను 2011 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. 2011లో ఫస్ట్ టైం ఎగ్జామ్ రాశాను. సరదాగా ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దామని రాశాను. తర్వాత చిన్నప్పటి నుంచి కొంచెం సివిల్ సర్వీసెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. నేనేం చేయాలనుకుంటున్నానో నాకే తెలియదు నేను స్టార్ట్ అయినప్పుడు. కానీ ఏంటంటే నేను చేసిన దానికంటే నేను చేసే పని నాకు నచ్చట్లేదు కాబట్టి వేరే కొత్త పని చేద్దాం అనే ఉద్దేశంతో ఇదైతే కొంచెం ప్రజాసేవ చేసే అవకాశం కూడా ఉంటుంది, కొంచెం సొసైటీలో ప్రతిష్ట కూడా ఉంటుంది అనే భావంతో వచ్చాను. ఎన్ని ప్రయత్నాలు మీరు ఈ విజయం సాధించారు? ఇంతకుముందు ఏ సర్వీసులు ఎంపిక చేసుకున్నారు? తర్వాత మళ్ళీ ఈ ప్రిపరేషన్కి సంబంధించి మీరు ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? ప్రిపరేషన్కి సంబంధించి ప్లాన్ అంటే ఏం లేదండి. ఫస్ట్ సెకండ్ టైం రాసినప్పుడు ఐపీఎస్ వచ్చింది. సో ఇంకా ఐపీఎస్లో జాయిన్ అయిన తర్వాత అలా ట్రైనింగ్ చేస్తా, జాబ్ చేస్తా ప్రిపేర్ అయ్యేవాడిని ఖాళీ టైం దొరికినప్పుడల్లా. మీకు ఏంటంటే ఒక రోజులో 24 గంటలు మీవే అయితే 24 గంటలు ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే ఒక రోజులో 12 గంటలు మీరు వేరే పని చేయాలంటే మిగతా టైం నిద్రపోయాక మీకు మిగిలేదే కొంచెం టైం. ఆ టైంలో నా వీక్నెస్, నాకు ఎందులో మార్క్స్ తక్కువ వస్తున్నాయో అవి చూసుకుని అది చదివేవాడిని. ఈరోజు నేను ఎలా ఉన్నాను, రేపు ఎలా ఉంటాను, ఎందుకంటే ఎల్లుండి ఏమవుతుందో నాకు తెలియదు, ఎవరికి తెలియదు. సో ప్రిపరేషన్ అప్పుడు కూడా ఆ ప్రిపరేషనే నా ప్రపంచం కాదు, అది నా లైఫ్లో ఒక పార్ట్. దానికి ఇచ్చే టైం దానికి ఇచ్చేవాడిని. నేను ఎంజాయ్ చేసే టైం నేను ఎంజాయ్ చేస్తాను. ఓకే, ఐపీఎస్ సాధించినప్పుడు ఆ సర్వీస్ చేపట్టిన తర్వాత ఆ విధులు ఎలా నిర్వహించారు? ఆ తర్వాత ఇప్పుడు ఈ వైపుగా వచ్చినప్పుడు ఇక్కడ ఎంతకాలం మళ్ళీ ప్రిపేర్ అయ్యారు హైదరాబాద్ వచ్చి? ఆ విధులంటూ ఏమీ నిర్వహించలేదండి. యాక్చువల్లీ 2012 ఎగ్జామ్లో వచ్చింది. 2013లో ట్రైనింగ్ జాయిన్ అయ్యాను. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 2015 జూన్కి ట్రైనింగ్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత నేను అప్పటి నుంచి లీవ్లో ఉన్నానండి. లీవ్లోని లాస్ట్ డిసెంబర్లో 6 months లీవ్లో ఉండి ఎగ్జామ్ రాశాను. సో విధులు నిర్వహించే అవకాశం నాకు రాదు. ఓన్లీ ట్రైనింగ్లో భాగంగానే ఆన్ ద ఫీల్డ్ కూడా చేశాను ఒక 6 నెలలు వెస్ట్ బెంగాల్లో. ఐపీఎస్గా చేసినప్పుడు మీకు సంతృప్తి ఎందుకు చెందలేకపోయారు? మళ్ళీ ఐఏఎస్ సైడ్ రావాలనేది కనిపించింది. అంటే దానికి దీనికి తేడా ఏం గమనించారు మీరు? ఐపీఎస్గా చేసినప్పుడు సంతృప్తి చెందలేకపోయినంటాం కూడా కరెక్ట్ కాదండి. దానిలో ఉండే పాజిటివ్స్ దానిలో ఉన్నాయి, దానిలో నాకు నచ్చే అంశాలు ఉన్నాయి, నచ్చని అంశాలు ఉన్నాయి. కానీ నేను ఈ పరీక్షకి మొదలుపెట్టినప్పుడు ఐఏఎస్ అవుదాం అనే ఉద్దేశంతో వచ్చాను. అండ్ ఐపీఎస్ అది చేస్తానే, ఇది రాకపోతే ఒకవేళ దానిలోనే కంటిన్యూ అయ్యాను. ఇది చేస్తానే దీనికి ప్రిపేర్ అయ్యాను అనమాట. సంతృప్తి అసంతృప్తి అనేవి ఏమీ లేవండి. నాకు వెళ్ళిన తర్వాత ఒక బాధ్యత అప్పగిస్తారు. ఆ పని నచ్చిన పని అనుకోండి కొంచెం ఆనందంగా చేస్తాం. అలా అప్పగించిన బాధ్యత నచ్చలేదు అనుకోండి బాధపడతా చేస్తాం. నచ్చిన పని అనుకోండి అది చేస్తాం, ఇంటికి వెళ్ళే కూడా దాని గురించి ఆలోచిస్తాం. నచ్చని పని అనుకోండి అది చేస్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత దాని గురించి వదిలేస్తాం, నచ్చిన సినిమా చూస్తాం, అంతే. ఓకే, అంటే మీ కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? అంటే మీరు ఎంతమంది సోదరులు సోదరిమణులు, తర్వాత మీ కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ లభించింది ఇన్ని సంవత్సరాలు మీరు ప్రిపేర్ అవుతున్న సమయంలో? నేను ఒక అన్నయ్య ఉన్నానండి. కుటుంబం నుంచి అయితే కంప్లీట్ ఫుల్ 100% సపోర్ట్ ఉందండి. నేను దీనికి ప్రిపేర్ అవుతానని జాబ్ లీవ్ పెడతానన్నా, జాబ్ రిజైన్ చేస్తానన్నా ఇంట్లో ఏమీ అనేవాళ్ళు కాదు. సరే నీ ఇష్టం వచ్చిన చేయి, నీకు నచ్చిన చేయి అనేవాళ్ళు. కానీ మధ్యలో ఒకసారి మంచి జాబే ఉంది కదా, ఇందులోనే కంటిన్యూ అయిపోవచ్చు కదా అని కూడా అనేవాళ్ళు. కానీ నేను వేరే చేద్దాం అనుకుంటున్నానంటే ఇంట్లో ఎప్పుడు అభ్యంతరం పెట్టేవాళ్ళు కాదు. ఆర్థికంగా కూడా వెన్నుదన్నుగా నిలిచేవాళ్ళు. మొత్తం మీరు నర్సరీ నుంచి ఇప్పటిదాకా ఈ మొత్తం విద్యాభ్యాసంలో మీకు అత్యంత స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఎవరు? ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉండడానికి ఈ ఘనత ఎవరికి చెందుతుంది? ఘనత ఎవరికి చెందుతుందంటే కరెక్ట్గా చెప్పాలంటే నాకే చెందుతుందండి. కష్టపడింది నేను. నర్సరీ నుంచి చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు చాలా సపోర్ట్గా నిలిచేవాళ్ళు. ఒకళ్ళని చూసి ఇన్స్పైర్ అవటం అనేది లేదండి. ఒకళ్ళని చూసి నేను కొంతమందిని ఆరాధిస్తాను, బట్ వాళ్ళని చూసి వాళ్ళలాగా చేయాలి అని అనుకోను. ఎందుకంటే నాకంటూ ఒక లైఫ్ ఉంది, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. నాకు మా పేరెంట్స్ అంటే చాలా ఇష్టం. మా అమ్మ నాన్న, మా అన్నయ్య, మా బంధువులు, చుట్టాలు, స్నేహితులు అందరూ చాలా ఇష్టం. వాళ్ళందరూ అంటే ఇష్టం, కానీ వాళ్ళందరూ ఉన్నట్టు నేను ఉండలేను. అలాగే నేను బయట వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఆరాధిస్తాను. కానీ ఆయన ఆరాధిస్తానని సినిమా నటుడు నవ్వలేను, అది ఆయనే చేయగలరు. నేను చదవగలను,
సో నాలో ఉన్నది నేను చేసుకుంటాను, నేను ఆరాధించే వాళ్ళని ఆరాధిస్తాను. లైఫ్లో దేన్ని ఒకదానికోసం ఒకదాన్ని త్యాగం చేయాలి, ఒక 5 సంవత్సరాలు కష్టపడితే జీవితం అంతా హ్యాపీగా ఉంటాం, 10 సంవత్సరాలు కష్టపడితే జీవితం అంతా హ్యాపీగా ఉంటాం అనే ఆలోచన ఎప్పుడూ లేదు. 5 సంవత్సరాలు కష్టపడి, ఒక 5 సంవత్సరాలు కష్టపడే టైంలో కష్టపడి, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయి. ఎప్పుడో హ్యాపీగా ఉంటామని ఈరోజు బాధపడాల్సిన అవసరం లేదు, ఈరోజు ఇష్టాలను చంపుకోవాల్సిన అవసరం లేదు. అది నా ఫిలాసఫీ లైఫ్. అందరూ అలా ఉండాలని లేదు. కొంతమంది బాగా కష్టపడి ఉంటే నీకు సెకండ్ అటెంప్ట్లోనే ఐఏఎస్ వచ్చేదేమో, 3 సంవత్సరాలు సీనియర్ అయ్యేవాడువేమో, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళేవాడువేమో అంటారు. అనేవాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ అంతా, నువ్వు ఇలా అల్లచల్లగా తిరిగే బదులు చదువుకోవచ్చు కదా అని. ఆ టైంలో నేను చేశాను, అది నాకు తృప్తినిచ్చింది. వెనక్కి చూసుకుని నేను బాధపడతానంటే నేను బాధపడను. 3 సంవత్సరాలు సీనియారిటీ, 30 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల సీనియారిటీ ఎలా ఉంటుందో నాకు తెలియదు, మీకు తెలియదు. అసలు 30 సంవత్సరాలు ఈ సర్వీస్లో ఉంటానో ఉండనో కూడా తెలియదు. అంటే మొత్తం మీ విద్యాభ్యాసంలో ఎంత శాతం మార్కులతో మీరు పాస్ అవుతూ వచ్చారు? అంటే ముందు నుంచి మెరిట్ స్టూడెంట్గా ఉన్నారా, లేకపోతే మధ్యలో సడన్గా బాగా చదవాలని ఏమన్నా, ముందు నుంచి బాగా చదవకుండా తర్వాత బాగా చదవాలని ఏమన్నా మార్పులు వచ్చాయా, లేకపోతే ఎట్లా? అంటే మీ మొత్తం విద్యాభ్యాసంలో మీ సాగిన తీరు ఎలా ఉంది? మొత్తం విద్యాభ్యాసం అంటే ఎప్పుడూ మెరిట్ విద్యార్థిగా ఉండాలి అన్న ఇదైతే లేదు. కాకపోతే ఏంటంటే ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు చదువుకోవటం నా బాధ్యత, చదువుకోవాలి అంతవరకు. అది ఏంటంటే నేను చేస్తున్న పనికి నేను న్యాయం చేస్తున్నానా లేదా అనేది ఆలోచించేవాడిని. చిన్నప్పుడు ఆ న్యాయం అన్యాయం అనే కాన్సెప్ట్ మైండ్లో నాకు తెలియకపోవచ్చు, బట్ మైండ్లో అట్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్ అది ఉండేది. నాకు ఇచ్చిన పని ఏదైనా సరే నేను సక్రమంగా చేయాలి అని. సో స్కూల్లో కూడా అలా చదవడం వల్ల మార్కులు బాగానే వచ్చాయి, క్లాస్లో కూడా. సో చిన్నప్పటి నుంచి అలాగ మార్కుల కోసం కాకుండా నచ్చింది చదువుకునేవాడిని. ఇంట్లో కూడా వేరే పుస్తకాలు ఉండేవి. ఫాదర్ ఎక్కువ బుక్స్ చదివేవాళ్ళు, ఆ బుక్స్ అన్నీ తెచ్చిపెట్టేవాళ్ళు. ఇంట్లో కూడా స్కూల్ పుస్తకాలే చదవాలి, స్కూల్లోనే మార్కులు తెచ్చుకోవాలన్న రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు కాదు. సో ఆ పుస్తకాలన్నీ చదవడం వల్ల అది ఇప్పుడు నాకు ఉపయోగపడి ఉండొచ్చు. మొత్తంగా మీరు సర్వీస్ చేపట్టిన తర్వాత సమాజానికి ఏం చేయాలనుకుంటున్నారు? తర్వాత మీ ఫ్యూచర్ గోల్స్ ఎట్లా ఉన్నాయి? అంటే ఆల్రెడీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే గోల్స్ అంటే లాంగ్ టర్మ్ గోల్స్ ఏం పెట్టుకునేటట్లు కనబడలేదు. కాకపోతే ఏంటి అసలు మీ మనసులో ఉన్న ఎయిమ్ ఏంటి? సమాజం కోసం ఏం చేయాలని చెప్పేసి మీరు ఈ సర్వీస్లోకి వస్తున్నారు? సమాజం కోసం అంటూ నేను గొప్పగా మార్చేసేది ఏం లేదండి. నేను ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా పోస్టింగ్ రావచ్చు. అక్కడ ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేసే పథకాలని ఒక అడ్మినిస్ట్రేటర్గా బాగా సమర్థవంతంగా అమలు చేయాలనుకుంటున్నాను. అలాగే నాకేమైనా ఆలోచనలు వస్తే అక్కడ ప్రభుత్వానికి కానీ, అక్కడ పై అధికారులకు కానీ వాళ్ళ దృష్టికి ఆ ఐడియాలని తీసుకెళ్ళి కొంచెం మంచిగా చేద్దామనే ఒక ఉద్దేశం ఉంది. ముఖ్యమైన సమస్య పరిష్కారం అయితే దేశంలో మంచి రోజులు వస్తాయని మీకు దేని మీద అనిపిస్తుంది? విద్యా వ్యవస్థ మారాలనేది నా అభిప్రాయం అండి. నేను గమనించింది ఏంటంటే, ఇలా మాట్లాడుతున్నందుకు గవర్నమెంట్ టీచర్లు నన్ను తిట్టుకోవచ్చు. గవర్నమెంట్ టీచర్లు వాళ్ళు చదువు చెప్పే స్కూల్లో వాళ్ళ పిల్లల్ని చేర్పించరండి. మీరు చెప్పే చదువు దగ్గర మీ పిల్లల్ని చేర్పించే నమ్మకం మీకు లేకపోతే వేరే పిల్లలకి ఏం చెప్తారు అనేది నా అభిప్రాయం. వాళ్ళకి వేరే అభిప్రాయం ఉండొచ్చు, నేను ఒక్కనే బాగా చెప్తున్నా, మిగతా కొలీగ్స్ అంతా బాగా చెప్పట్లేదు అందుకని వేరే స్కూల్లో జాయిన్ చేస్తున్నాను అనుకునే వాళ్ళు అలా అనుకోవచ్చు. బట్ ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి, ఎవరి బాధ్యత వాళ్ళది. కాకపోతే ఏంటంటే ఈ సమాజాన్ని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు కాబట్టి వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఈ అటెంప్ట్లో చాలామంది దగ్గర వచ్చి ర్యాంక్ సాధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? వాళ్ళకి ఇట్స్ ఏ ప్రాసెస్, ఇది జరుగుతుంది. మనం ప్రతి సంవత్సరం పరీక్ష రాస్తూ ఉంటాం. ఒకసారి లిస్ట్లో నెంబర్ కనిపిస్తుంది, ఒకసారి లిస్ట్లో నెంబర్ కనిపించదు. ఆ లిస్ట్లో నెంబర్ కనిపించిన ఇయర్ మనం బాగా రాసాం, మనకు బాగా తెలుసు అని కాదు. లిస్ట్లో నెంబర్ కనిపించిన ఇయర్ మనకేమీ తెలియదని కాదు. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ ఒక మనిషి యొక్క ఇంటర్నల్ వర్త్ అనేది, ఒక మనిషి యొక్క కెపాసిటీ అనేది ఆ మనిషిలో ఉంటుంది. ఒక పరీక్షలో రావచ్చు, రాకపోవచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంతవరకు నిజమో తెలియదు, సత్యనాథల్ల గారు కూడా ఐఏఎస్ ఎగ్జామ్ రాసి ఆయన రాలేదు అని అంటారు. బట్ ఈరోజు ఆయన మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నారు. ఒక పరీక్ష ఒక మనిషి వర్త్ని డిసైడ్ చేయదు. అన్ని పరీక్షల్లాగా ఇదో పరీక్ష, వస్తే వచ్చింది, రాకపోతే 100 పనులు ఉన్నాయి, 1000 పనులు ఉన్నాయి. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ, ఎవరి జీవితానికి వాళ్ళే ఒక మార్గాన్ని నిర్దేశించుకుని తమ బాటలో తాము నడిస్తే తప్పకుండా విజయం సాధించవచ్చని, రేపటి గురించి కాకుండా ఈ రోజు ఆస్వాదించుకుంటూ ఈ రోజును కష్టపడితే రేపు అదే ఫలితం వస్తుందని చెప్పేసి ఆయన స్ఫూర్తినిస్తున్నారు. కెమెరామెన్ దేవేందర్తో సత్యనారాయణ, ఈటీ న్యూస్, హైదరాబాద్.